సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఇప్పుడు చెప్పే క్రైమ్ థ్రిల్లర్ సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోతాం. అతడొక గంజాయి బ్యాచ్. చాలా ఏళ్లుగా గంజాయి విక్రయిస్తున్నాడు. అతడికి 2 భార్యలు. మొదటి భార్యకు 5 కుమార్తెలు, రెండో భార్యకు ఓ కుమార్తె. ఇక రెండో భార్యను గంజాయి వ్యాపారంలోకి దించి 3 పువ్వుల 6 కాయలుగా బిజినెస్ రన్ చేస్తున్నాడు. కేసులు నమోదైనా జైలుకెళ్లినా అతడిలో మార్పు అయితే రావడం లేదు. అదే నేర ప్రవృత్తితో తాజాగా ఓ హత్యను కూడా చేశాడు. అతడు హత్య చేసింది ఎవరినో కాదు, రెండో భార్య కుమార్తెనే. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో జరిగిన ఈ హత్య కేసు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ కేసులో ఎన్నో ట్విస్ట్లు, మిస్టరీలు ఉన్నాయి. మొదటి మిస్సింగ్ కేసుగా నమోదైన తర్వాత హత్యగా తేలింది. ఈ ఎపిసోడ్లో వెలుగులోకి వస్తున్న నిజాలు నివేరపరుస్తున్నాయని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. నిందితుడు మైలవరంలోని శాంతినగర్కు చెందిన చిందేబాజీ రెండో భార్యతో కలిసి గంజాయి విక్రయిస్తూ ఉండగా పట్టుబడి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవించాడు. ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యాడు. అతడి రెండో భార్య ఇంకా జైల్లోనే ఉంది. అయితే తల్లిదండ్రులిద్దరూ జైలుకు వెళ్లడానికి ముందు నుంచి కూడా వారి కుమార్తె ప్రేమాయణం నడుపుతోంది. తల్లిదండ్రులు జైలుకు వెళ్లాక వీరి ప్రేమ ఇంకొంచెం ముదిరిందని చెప్తున్నారు. తండ్రి జైలు నుంచి వచ్చాక అతన్ని మర్చిపోవాలని మందలించాడు ఆ కూతుర్ని. కానీ ఆమె ససేమిరా అనడంతో ఇనుపరాడుతో బాలిక తలపై బలంగా కొట్టాడా తండ్రి. బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన జరిగే సమయానికి మొదటి భార్య 5 కుమార్తెలు ఇంట్లోనే ఉన్నారు. వారంతా తండ్రికి సహకరించారు, సపోర్ట్ చేశారు. రక్తం కనిపించకుండా నేలను శుభ్రంగా కడిగేశారు, అక్కడ నీటిగా తుడిచేశారు. రక్తపు వాసన రాకుండా బ్లీచింగ్ చల్లినట్లుగా కూడా తెలుస్తోంది. హత్య అనంతరం శవాన్ని మాయం చేయడానికి పక్కింటి వ్యక్తి ఆటోను బాజీ ఉపయోగించుకున్నాడు. చంద్రగూడెం వరకు వెళ్లొస్తారని ఆటో తీసుకున్నాడు. ఆ ఆటోలో కుమార్తె మృతదేహాన్ని తీసుకెళ్లి ఏ కొండూరు అటవీ ప్రాంతంలో పడేశాడని తెలుస్తోంది. ఆ తర్వాత ఆటోను శుభ్రంగా కడిగేసి పక్కింటి వ్యక్తికి ఇచ్చేశాడు. ఈ ఘటన గత నెల 31న జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకైతే సమాచారం ఇవ్వడం జరిగింది. ఘటన జరిగాక నిందితుడు మొదటి భార్య కుమార్తెలు తలో దిక్కుకు పారిపోయినట్లుగా కూడా సమాచారం. మన్యం ప్రాంతంలో తలదాచుకుంటున్న అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు బయటపడ్డాయి. ఖమ్మం జిల్లా మధిరలోని పెద్ద చెరువులో శవాన్ని విసిరేసినట్లుగా నిందితుడు తెలపడంతో మృతదేహం ఆచూకీ కోసం సోమవారం, మంగళవారం మధిరలోని చెరువులో మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 10 రోజులకు పైగా కావడంతో నీటిపై తేలుతుందన్న ఆలోచనతో పోలీసులు డ్రోన్ కెమెరాలను సైతం అక్కడ ఉపయోగించినట్లుగా కూడా తెలుస్తోంది. ఆయన ఎక్కడా కూడా ఆచూకీ దొరకలేదు. విచారణలో నిందితుడు వెల్లడించిన వివరాలపై పోలీసులకు అనుమానం కలుగుతోంది. భారీ వర్షాలకు కొట్టుకుపోయిందా అన్న సందేహాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. తీవ్ర గాయాలతో ఉన్న బాలికను ఎక్కడైనా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించాడా అన్న అనుమానాలు కూడా ఇప్పుడు కలుగుతున్నాయి.